ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎందుకు సైలెంట్ అయింది? ఎక్కడుంది? గతంలో అంటే 2024 ఎలక్షన్ ముందు ఎంత దూకుడుగా ఉంది, ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది? ఏంటి మ్యాటర్ అనేది ఒకసారి పరిశీలన చేస్తే ఆమె తీరులో ఇటీవల కాలంలో బాగా మార్పు కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె విమర్శల్ని బాగా తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజుల నుంచి కనిపించడంలే, మాట్లాడడంలే, తెర వెనుక ఏదో జరుగుతుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిలకు ఆస్తుల తగాదా మీకు అందరూ కూడా తెలిసిందే. ఆయన మీద కోపంతో ఆమె తెలంగాణకి వెళ్ళి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించడం, అయితే తెలంగాణలో ఆమె రాజకీయ ఎత్తుగడలు ఫలించకపోవడం, తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర, ఆమెకు కాళ్ళ నొప్పులు తేవడం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతవరకు విమర్శించకుంటే కాంగ్రెస్ పార్టీతోనే తన పార్టీని విలీనం చేయాల్సిన కర్మ పట్టింది ఆమె. సో సార్వత్రిక ఎన్నికల వచ్చేసరికి ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం, ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, ఆమె సోదరి నర్రెడ్డి సునీతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తమకు జగన్ అన్యాయం చేశారని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా భారీగా దెబ్బతీశాయి అనేసి చెప్పుకోక తప్పదు. అవి నిజంగానే జరిగాయి కూడా. కొన్ని సందర్భాల్లో చాలా అవి ప్రజల్లోకి బాగా డెప్త్గా వెళ్ళడం జరిగాయి. దాన్ని తెలుగుదేశం పార్టీ బాగా ఒక అస్త్రంగా వాడుకోవడం, మార్చుకోవడం జరిగింది. ఇంకా కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని మూటగట్టుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దించడం తప్ప ఆమెకు ఇంకొక ఏం లేదు. సో ఆయన అన్నగారి ప్రభుత్వం గద్దె దిగడం మేబీ ఆమెకు ఊరటనిచ్చిందో లేకపోతే సంతోషాన్నిచ్చిందో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా 6 నెలల క్రితం వరకు వైఎస్ జగన్ ఆయన పార్టీనే తీవ్రంగా టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా వైసీపీ మీద విమర్శను తగ్గిస్తూ వచ్చింది. మరి ఏమో అన్నతో ఆస్తుల వ్యవహారంలో సెటిల్ చేసుకుంటున్నారనే మాట అయితే గట్టిగా వినబడుతుంది. అది ఎంతవరకు నిజమైనది కూడా తెలియాలా. అలాగే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెను తప్పించి కొత్త వారిని నియమిస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. అదే జరిగితే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరం కావడం ఖాయం. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే ఒకరి నాయకత్వం కింద పనిచేసే మనస్తత్వం షర్మిలది కాదు. అన్నతోనే విభేదాలంటే ఇంకా వేరే వాళ్ళ కింద పనిచేస్తుందా? ఆ నమ్మకం ఉందా? మీకు అందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలోనే కర్ణాటక కోటాలో రాజ్యసభకు పంపుతారనే ప్రచారం అయితే బీభత్సంగా నడిచింది. ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా బాగా ప్రచారం అయితే నడిచింది. అయితే చివరి నిమిషంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. దీంతోనే ఆమె తీవ్రంగా మనస్తాపం చెందినట్టు కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి ఆమె ఏపీ రాజకీయ కార్యకలాపాలను కూడా బాగా తగ్గించినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకోలేదు అని చెప్పేసి ఆమె తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టుగా ఉందంట. ఎందుకంటే ఆ సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అని చెప్పేసి ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఆ పెద్దలు నమ్మకం పెట్టుకోవడం, కానీ షర్మిల తీరుతో మరింత బలహీన పడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో రాజకీయాల్లో ప్రయోజనం లేదని అనుకుంటే ఎవరినైనా సరే, ఏ పార్టీ అయినా సరే పక్కన పెట్టేస్తుంది. అదేం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. వల్ల లాభం లేకపోయినా పెట్టుకునే మనవాడు, మన అన్న, మన దగ్గర మనిషి అని చెప్పేసి దగ్గర పెట్టి పెంచి పోషించడం జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మిగతా పార్టీలు అలా ఉండదు. వీడి వల్ల లాభం ఉంటే పెడతారో లేకపోతే తోసి అద్దబ్బేస్తారు. ఇందుకు షర్మిల మినహాయింపు ఏమి కాదు. మరికొద్ది రోజుల్లో షర్మిల భవితవ్యం ఏమిటో కాంగ్రెస్ పార్టీనే తేల్చబోతుంది. సో ప్రస్తుతం గమనిస్తే షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉన్నట్టు నాకైతే కనిపించడం లేదు. మీకేమైనా సరే కనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.